నమస్తే సకలు. ఈరోజు కథ పేరు ప్రతిమలు. అయోధ్య నగరంలో దశరథ మహారాజు తన కొడుకైన రామచంద్రుడి పట్టాభిషేకానికి ఉత్తర్వు ఇచ్చాడు. ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. ఛత్రచామరాలు, సింహాసనము సిద్ధం చేయబడ్డాయి. బంగారు కలశాలలో నీరు నింపారు. దర్భలు సిద్ధం చేశారు. తంతు నడిపించడానికి పురోహితుడైన వశిష్ఠుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భంలో తగిన నాటకం ప్రదర్శించమని నర్తకులకు కబురు వెళ్ళింది. ఈ సమయంలో సీత చెలికత్తె అవధాతిక అనేది నారబట్టలు దొంగిలించి తెచ్చింది. నటులకు వేషాలు వేసే రేవాదేవి తనకు చిన్న అశోక మంట ఇవ్వమంటే ఇవ్వలేదని కోపం వచ్చి ఆమె ఈ పని చేసింది. అల్లరికి చేసిన దొంగతనమే అయినా అపదాధిక కంపించిపోతూ నిజంగా దొంగలు ఎలా దొంగతనం చేస్తారో అనుకున్నది. దాని కంగారు చూసి సీత అది చేసిన పని తెలుసుకుని దానిని వెంటనే ఆమెకు ఇచ్చేసిరా అన్నది. కానీ అంతలోనే దాని ఆ బట్ట ధరిస్తే ఎలా ఉంటుందో అని ఆమెకు అనిపించింది. ఆమె ఆ నారబట్ట ధరించింది. అవధాతిక సీత ఎదుట పట్టడానికి అర్థం చేస్తూ, అమ్మ, పట్టాభిషేకం అనే మాట వినిపిస్తున్నది, ఎవరో రాజు కాబోతున్నారు అన్నది. ఇంతలోనే మరొక దాసి వచ్చి రాముడికి పట్టాభిషేకం అని చెప్పింది. మహారాజుకి స్వస్థతగా లేదా అని సీత ఆదుర్దాగా అడిగింది. మహారాజు గారే స్వయంగా రాజ్యాభిషేకం చేయబోతున్నారని అయితే మంచిదే అన్నది. ఇంతలో వారికి మంగళతూర్యాలు వినిపించి అంతలోనే నిలిచిపోయాయి. కారణం ఏమిటోనని రెండవ దాసి ఆశ్చర్యపడింది. ఒకవేళ పట్టాభిషేకం ప్రస్తుతానికి ఆగిపోయిందేమో, ఆస్థానాలలో అనుకోనివి ఎన్నో జరుగుతాయి అన్నది సీత. రామ పట్టాభిషేకానంతరం మహారాజు గారు వనవాసం పోతారట అన్నది దాసి. అయితే అభిషేక జలం అశ్రువులు కడుక్కోవడానికి అన్నమాట అన్నది సీత. రాముడు వచ్చాడు. మంగళతూర్యాలు మోగాయి. పెద్దలు కనిపెట్టుకుని ఉన్నారు. నేను ఆసనంలో కూర్చుని ఉన్నాను. నా శిరస్సు పైన పవిత్రోదకం పోయపోతున్నారు. ఇంతలో నాన్నగారు పిలిచి, నాయన కొంచెం ఆగు అంటూ నన్ను పంపేశారు. రాజ్యభారం నెత్తిన పడలేదు కదా అని సంతోషించాను అన్నాడు అతను. అతను సీతతో మందర వచ్చి రాజుగారి చెవిలో ఏదో రహస్యంగా చెప్పిందని కూడా అన్నాడు. తర్వాత అతను సీత కట్టిన నారబట్టలు చూసి తనకు కూడా అలాంటిది కావాలని పట్టుబట్టాడు. మరొక నారబట్ట తెమ్మని సీత తన చెలికత్తెను రేవాదేవి వద్దకు పంపించింది. ఇంతలో అయ్యో మహారాజు గారు అన్న ఆర్తనాదం వినిపించింది. కైకేయి మూలాన పట్టాభిషేకం ఆగిపోయిందని, ఆమె భరతుడి రాజ్యాభిషేకం కోరిందని, రాజుగారు మూర్ఛపోయారని దౌవారికుడు తెలిపాడు. ఇంతలో లక్ష్మణుడు విల్లు బాణాలతో వచ్చి ఆ కైకేయిని ఇప్పుడే చంపేస్తాను అని ఆగ్రహంతో అన్నాడు. రాజ్య లోభం చేత హత్యలు చేస్తామా? ఎవరిని చంపుదాం? తండ్రి గారినా, తల్లి గారినా, ఏ పాపం మెరగని భరతుడినా అని రాముడు అడిగాడు. లక్ష్మణుడు కంట తడిపెడుతూ, రాజ్యం రాలేదని నేను ఆగ్రహించలేదు. ఆ కైకేయి నిన్ను 14 ఏళ్ళు అరణ్యానికి పంపుతానన్నది అన్నాడు. అందుకే మహారాజు మూర్ఛపోయి ఉంటారు అన్నాడు రాముడు. అతను సీతను నారబట్ట ఇవ్వమని అడిగాడు. సీత అరణ్యానికి తాను కూడా వస్తానన్నది. ఆమె ఎంత చెప్పినా వినకపోవడం చూసి రాముడు లక్ష్మణుడితో, ఆమెకు నువ్వు చెప్పి చూడు అన్నాడు. ఆమె అన్నదానిలో తప్పేమీ లేదు అన్నాడు లక్ష్మణుడు. ఇంతలో సీత చెలికత్త రేవాదేవి వద్ద నుంచి మరొక నారబట్ట తెచ్చింది. దానిని రాముడు తీసుకుని ధరించబోతూ ఉండడం చూసి లక్ష్మణుడు, అన్నా, నీ వద్ద ఏమి ఉన్నా నాకు సగం ఇస్తావే? ఆ నారబట్టలు అంతా నీవే ధరించాలా? అంత స్వార్థం వద్దు, నాకు సగం ఇవ్వు అన్నాడు. రాముడు సీతతో, లక్ష్మణుడికి చెప్పి చూడు అన్నాడు. సీత చెప్పి చూసింది. కానీ లక్ష్మణుడు తాను కూడా వనవాసం వచ్చి తీరాలని పట్టుపట్టి నారబట్ట ధరించాడు. ముగ్గురు కలిసి రాజవీధిన పోతుంటే పౌరులు అటు ఇటు మోగారు. వారిని పక్కకి తొలగమంటూ లక్ష్మణుడు ముందుకు నడిచాడు. ఇంతలో దవారికుడు వచ్చి, రాజకుమార, మీరు వనవాసం వెళ్తున్నారని విని మహారాజు గారు వస్తూ ఉన్నారు, కొంచెం ఆగండి అన్నాడు. వనవాసం వెళ్ళేవారు ఎవరికి వీడ్కోలు చెప్పనవసరం లేదు అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అది నిజమేనంటూ రాముడు సీత లక్ష్మణులతో ఆగకుండా వెళ్ళిపోయాడు. సీతారామ లక్ష్మణుడు వెళ్ళిపోయాక దశరథ మహారాజు చాలా మనోవేదన అనుభవించాడు. కౌసల్య సుమిత్రలు ఆయనకు ఎన్నో ఉపచారాలు చేశారు. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను రథంలో శృంగబేరపురం వద్ద దించి వచ్చి దశరథుతో వారిని అరణ్యంలో ప్రవేశించిన సంగతి చెప్పాడు. ఆ సంగతి విని దశరథుడు సుమంత్రుడితో, భరతుడిని వెంటనే పిలిపించు అన్నాడు. ఇంతలోనే ఆయనకు మృత్యువు ఆసన్నమైంది. ఆయన కళ్ళకు దిలీపుడు, రఘు, తన తండ్రి అయిన అర్జుడు కనిపించారు.
రామ సీతా లక్ష్మణులారా నేను పోతున్నాను అంటూ ఆయన ప్రాణాలు వదిలాడు. అయోధ్యకి కొద్ది దూరంలో ప్రతిమాశాల ఉన్నది. అందులో చనిపోయిన రాజుల ప్రతిమలు ఉంచుతారు. దశరథ మహారాజు చనిపోయాక ఆయన ప్రతిమను కూడా అందులో ఉంచారు. ఆ రోజు మహారాణులు ప్రతిమాశాలను చూడవస్తున్నారని రాజభవనం నుంచి కబురు రావడం వల్ల అంతా శుభ్రం చేసి అలంకరించి ఉంచారు. ఆ రోజునే భరతుడు మేనమామల ఇంటి నుంచి అయోధ్యకు వస్తున్నాడు. ఊరి వెలుపలనే శత్రుఘ్నుడు పంపిన మనిషి అతని రథానికి ఎదురు వచ్చి, భరతుడు కృత్తికా నక్షత్రం గడిచి రోహిణి ప్రవేశించే వరకు అయోధ్యను ప్రవేశించరాదని పెద్దలు చెప్పినట్లుగా విన్నవించాడు. భరతుడు తన రథాన్ని ఉచితమైన చోట నిలిపించి చుట్టూ చూసేసరికి చెట్ల సందుగా అతనికి ప్రతిమశాల కనిపించింది. అతనికి ఆ ప్రతిమాశాలను గురించి తెలుసు. తన తండ్రి మరణించిన సంగతి కూడా తెలియదు. అదేదో దేవాలయం అయి ఉంటుందనుకుని అతను దానికేసి వచ్చాడు. ప్రతిమాశాలలో ఎవరూ లేరు. 4 విగ్రహాలు మాత్రం అలంకరించి ఉన్నాయి. అవి ఎవరివో దేవుళ్ళు అయి ఉంటాయి అని భరతుడు నమస్కరించాడు. ఇంతలో ప్రతిమాశాలను కనిపెట్టి ఉండే మనిషి వచ్చి అవి దేవుళ్ళ విగ్రహాలు కావని, గతించిన ఇక్ష్వాకు మహారాజులు అని చెప్పాడు. అవి తన పూర్వీకులు అని తెలియగానే భరతుడు పరమానందం చెంది వారిని గురించి వివరంగా చెప్పమని ఆ మనిషిని కోరాడు. ఆయన భరతుడికి దిలీప మహారాజును, రఘు మహారాజును, దశరథుడి తండ్రి అయిన అజ మహారాజును చూపించి వారి ఖ్యాతిని వివరించాడు. వీరి పక్కన 4వ విగ్రహం ఉండడం చూసి భరతుడు కొంచెం కంగారు పడి దాని గురించి ప్రశ్నించడానికి ధైర్యం చాలక మొదటి 3 ప్రతిమల గురించి మళ్ళీ మళ్ళీ అడిగాడు. అలా 3 సార్లు ముగ్గురిని గురించి చెప్పించుకున్నాక భరతుడు ఆ మనిషితో, అయ్యా ఇక్కడ బతికున్న వారి విగ్రహాలు కూడా పెడతారా అని అడిగాడు. చచ్చిన వారివే పెడతాము అని చెప్పాడు ఆ మనిషి. అయితే సెలవు అంటూ భరతుడు వెనక్కి తిరిగాడు. కొంచెం ఆగండి, భార్యకు కానుకగా ప్రాణాలు వదిలిన దశరథ మహారాజుని గురించి తెలుసుకోకుండా పోతున్నారే అన్నాడు ఆ మనిషి. ఆ తండ్రి అని భరతుడు మూర్చిపడిపోయాడు. ఈ మాట వింటూనే అప్పటికి ఆ మనిషికి కుర్రవాడు భరతుడై ఉంటాడని బోధపడింది. భరతుడు మూర్ఛ తెలిపి ఆ మనిషి చేత జరిగిందంతా చెప్పించుకున్నాడు. సీతారామ లక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళిపోయారని తెలియగానే భరతుడు తిరిగి మూర్ఛపోయాడు. ఆ సమయంలో మహారాణులు కౌసల్య, సుమిత్ర, కైకలు అక్కడికి వచ్చారు. సుమంత్రుడు వారి వెంట ఉన్నాడు. అతను మూర్ఛలో ఉన్న యువకుని చూసి అక్కడి మనిషి ద్వారా భరతుడు అని తెలుసుకున్నాడు. తర్వాత భరతుడు స్పృహ తెలిసి కౌసల్యకు, సుమిత్రకు వందనాలు చేసి తన తల్లి అయిన కైకేయిని నిందించాడు. నాయన నేనేం చేశాను అన్నది కైకేయి. భరతుడు తల్లిపైన వేయవలసిన నిందలన్నీ వేశాడు. నాయన నీకు రాజ్యాభిషేకం చేయడానికి వశిష్ఠ వామదేవులు వస్తున్నారు అని సుమంత్రుడు చెప్పేసరికి భరతుడు, అభిషేకం ఆ మహారాణికి చేయండి, నేను అయోధ్యకి రాను, రాముడు ఉండే చోటే నాకు అయోధ్య అన్నాడు. తర్వాత కొద్ది కాలానికే భరతుడు సుమంత్రుడిని వెంట పెట్టుకుని రథంలో చిత్రకూటానికి చేరుకున్నాడు. రాముడి పర్ణశాల ఉంటున్నది అక్కడే. భరతుడు సుమంత్రుడితో, దురాశాపరులైన కైకేయి కొడుకు భరతుడు వచ్చాడని రాముడికి విన్నవించు అన్నాడు. పెద్దలను నిందించడం తప్పు అన్నాడు సుమంత్రుడు. భరతుడు తనను తానే ప్రకటించుకోదలిచి బిగ్గరగా, క్రూరుడు, కృతజ్ఞుడు, అనాగరికుడు, ధూర్తుడు అయి కూడా భక్తి శ్రద్ధలు కలవాడు ఒకడు వచ్చాడు. వాడు లోనికి రావచ్చునా లేక వచ్చిన దారినే వెళ్ళిపోవాలా అని కేక పెట్టాడు. పర్ణశాలలో ఉన్న రాముడు ఈ కేక విని గంభీరంగా, నాన్నగారి కంఠధ్వనిలా ఉన్నది, ఎవరో ఆప్తుడు వచ్చాడు అంటూ చూసి రమ్మని లక్ష్మణుడిని పంపాడు. లక్ష్మణుడు బయటికి వచ్చి భరతుడిని చూసి రాముడికి ఈ సంగతి చెప్పాడు. భరతుడిని లోపలికి తీసుకురావడానికి రాముడు సీతను పంపాడు. భరతుడు లోపలికి వచ్చి రాముడిని గాఢాలింగనం చేసుకున్నాడు. భరతుడు తాను కూడా రాముడితో పాటు అరణ్యంలో ఉండిపోతానన్నాడు. కానీ రాముడు సమ్మతించలేదు. నేను అహంకారం చేత కానీ, భయం చేత కానీ, మతి చెడి కానీ అరణ్యానికి వచ్చాననుకున్నావా? నాయన గారి ఆజ్ఞను అనుసరించి వచ్చాను. నువ్వు కూడా అలాగే ఆయన ఆజ్ఞ ప్రకారం రాజ్యపాలన చెయ్యి అన్నాడు. భరతుడు ఇందుకు ఎంత మాత్రమూ ఒప్పలేదు. చివరకు అతను రాముడి ఆంక్షను ధిక్కరించలేక, నీ వనవాసానంతరం నీ రాజ్యం నీవు తీసుకునే పక్షంలో నేను అంతదాకా రాజ్యపాలన చేయడానికి ఒప్పుకుంటాను. రాజ్యాభిషేకం నేను చేసుకోను, నీ పాదుకలకే చేస్తాను అన్నాడు. రాముడు ఇందుకు సమ్మతించి భరతుడికి తన పాదుకలనిచ్చి ఆ రోజే అయోధ్యకు పంపించేశాడు. ఒకనాడు సీతారాములు పర్ణశాలలో కూర్చుని మరునాడు దశరథ మహారాజు ఆబ్దేకం గురించి ఆలోచిస్తూ ఉండగా
రావణుడు తపస్వి వేషంలో అక్కడికి వచ్చి, లోపల ఎవరు, నేను అభ్యాగతిని అని కేక పెట్టాడు. తన తమ్ముడైన రాముడు చంపి ఉన్నందుకు ప్రతీకారంగా సీతను ఎత్తుకుపోయే ఉద్దేశంతో రావణుడు మాయారూపంలో వచ్చాడు. రాముడు అతన్ని పర్ణశాలలోకి ఆహ్వానించి కూర్చోబెట్టి, మహర్షి, శ్రాద్ధానికి ప్రధానమైనవి ఏవి అని అడిగాడు. దానికి రావణుడు, గ్రాసాలలో దర్భ, విత్తులలో నువ్వులు, పప్పులలో మినుము, చేపలలో రొయ్య, జంతువులలో గోవు కానీ, ఖడ్గమృగం కానీ, బంగారు లేడు కానీ ముఖ్యం. అయితే బంగారు లేళ్ళు ఇక్కడ దొరకవు. అవి హిమాలయాల్లో గంగాజలం తాగుతూ నివసిస్తూ ఉన్నాయి అన్నాడు. అంతలోనే రాముడికి దూరాన బంగారు లేడి కనిపించింది. దానిని పట్టడానికి లక్ష్మణుడిని పంపుదామంటే సమయానికి అతడు ఎవరో మూలను చూడబోయాడు. అందుచేత రాముడు దాన్ని పట్టి తేవడానికి బయలుదేరాడు. రావణుడు చూస్తూ ఉండగానే లేడి రాముడి బాణాలకు అందక పొదల్లో దూరి అదృశ్యమైంది. అప్పుడు రావణుడు తన నిజస్వరూపంలో సీతకు కనపడి ఆమెను ఎత్తుకుని బయలుదేరాడు. సీత ఎలుగెత్తి కేకలు పెట్టింది. ఇది విని జటాయువు అనే పక్షి రావణుడితో తలపడింది. రావణుడు దాని రెక్కలను ఖండించి వెళ్ళిపోయాడు. అక్కడ అయోధ్యలో భరతుడికి సీతాపహరణం గురించి, రామలక్ష్మణుడు సుగ్రీవుడితో సఖ్యం చేసి వారిని సంహరించడం గురించి తెలిసింది. సీతను రావణుడు అపహరించాడు అన్న వార్త భరతుడికి గొడ్డలి పెట్టి అయింది. అతను కోపంతో తన తల్లి అయిన కైకేయి వద్దకు వెళ్ళి, నీకొక శుభవార్త తెచ్చాను. నీ మూలాన రాముడు అడవి పాలు కాగా మహాపతివ్రత సీత అపహరించబడింది. నీకు తృప్తిగా ఉందా? నిన్ను కోడలుగా తెచ్చుకున్న కారణంగా మా వంశం మరొక కోడల్ని పోగొట్టుకున్నది అన్నాడు. అతని సూటిపోటి మాటలు ఇక సహించలేక కైకేయి భరతుడితో దశరథుడికి పుత్రశోకం కలిగేలాగా శాపం ఉండడం గురించి చెప్పింది. ఆ శాప ప్రభావం వల్ల నేను రాముడి వనవాసం కోరాను అన్నది ఆమె. నా వనవాసం కోరలేకపోయావా అన్నాడు భరతుడు. నీవు మొదటి నుంచి దూరంగానే ఉంటివి కదా అన్నది కైకేయి. 14 ఏళ్ళు ఎందుకు కోరావు అన్నాడు భరతుడు. 14 రోజులు అనబోయి నోరు జారి 14 ఏళ్ళు అన్నాను నాయన అన్నది కైకేయి. ఈ విషయాలు అందరికీ తెలుసు అని భరతుడు తెలుసుకున్నాడు. అమ్మ, నీ వల్ల తప్పులేదు. నీతో పరుషంగా మాట్లాడినందుకు క్షమించు అన్నాడు అతను. రాముడు రావణాసురుణ్ణి చంపి సీతను చెరవిడిచి లంకకు కొత్తగా రాజైన విభీషణుడితో వస్తున్నట్లు జనస్థానంలో ఉండే ఆశ్రమవాసులకు తెలిసింది. వారు స్వాగత ప్రయత్నాలు చేశారు. మునిపత్నులు సీతను ఎంతో ఆదరించారు. భరతుడు, మహారాణులు పెద్ద సేనతో సహా అక్కడికి చేరుకున్నాడు. రాముడు కష్టాలు గడిచిపోయి అందరూ సంతోషంగా ఒకచోట చేరారు. అక్కడే రాముడికి మునులు రాజ్యాభిషేకం చేశారు. తర్వాత అందరినీ అయోధ్యకి తీసుకుపోవడానికి పుష్పక విమానం వచ్చింది. ఇది ఈరోజు కథ. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.